So today we are discussing about tree traversal. So tree traversal definition వచ్చేసి ఇక్కడ displaying or visiting order of nodes in binary tree is called as a binary tree traversal. మనము ట్రీ ట్రావెర్సల్ బైనరీ ట్రీ డయాగ్రామ్ చూసుకుంటే ఇక్కడ చూడమమ్మా, ఇక్కడ ఇది బైనరీ ట్రీ డయాగ్రామ్. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ని మనం విజిట్ చేసుకుంటూ వెళ్ళాలి, దాన్ని మనము ట్రీ ట్రావెర్సల్ అని అంటారు. Visiting each and every node in a binary tree is called as a tree traversal. So ఇక్కడ వచ్చేసి ట్రీ ట్రావెర్సల్ వచ్చేసి మనకు 3 టైప్స్గా డివైడ్ అవుతుంది. దెర్ ఈస్ 3 టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీ ట్రావెర్సల్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ ఆర్డర్ ట్రావెర్సల్, సెకండ్ వన్ వచ్చేసి ప్రీ ఆర్డర్ ట్రావెర్సల్, థర్డ్ వన్ వచ్చేసి పోస్ట్ ఆర్డర్ ట్రావెర్సల్. ఓకే, ఇక్కడ ట్రీ ట్రావెర్సల్ వచ్చేసి మనకి ఎన్ని టైప్స్? దెర్ ఈస్ 3 టైప్స్ ఆఫ్ ట్రీ ట్రావెర్సల్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ ఆర్డర్ ట్రావెర్సల్, సెకండ్ వన్ వచ్చేసి ప్రీ ఆర్డర్ ట్రావెర్సల్, థర్డ్ వన్ వచ్చేసి పోస్ట్ ఆర్డర్ ట్రావెర్సల్. సో ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేసుకుందామా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ ఆర్డర్ ట్రావెర్సల్. సో యాక్చువల్లీ ట్రీ ట్రావెర్సల్ అంటే మనం ఏమని చెప్పాము? విజిటింగ్ ఏ నోట్స్ ఇన్ బైనరీ ట్రీ. ఓకే, సో బైనరీ ట్రీలో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ని మనం విజిట్ చేసుకుంటూ వెళ్ళాలి, దాన్ని ట్రీ ట్రావెర్సల్ అని అంటారు. అయితే ఎలా? ఫస్ట్ మనకు ఇక్కడ ఇది ట్రీ ట్రావెర్సల్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఉన్నదాన్ని మనం ఏమని పిలుస్తాము? రూట్ నోడ్ అని అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అని రూట్ నోడ్. ఓకే, సో నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఏదైతే ఉందో ఇది ఈ మొత్తాన్ని మనము లెఫ్ట్ సబ్ ట్రీ అని పిలుస్తాం. దీన్ని వచ్చేసి మనము లెఫ్ట్ సబ్ ట్రీ అని పిలుస్తాము. నెక్స్ట్ రైట్ సైడ్ ఇది ఉంది కదా మనకు, ఈ నోట్స్ని మనము రైట్ సబ్ ట్రీ అని పిలుస్తాము. సో ట్రీ ట్రావెర్సల్ అంటే ఏం చెప్పాము? ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ని మనం విజిట్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నారు. అయితే ఇక్కడ ఫస్ట్ రూట్ నోడ్ని విజిట్ చేసుకోవాలా లేకపోతే లెఫ్ట్ సబ్ ట్రీని విజిట్ చేయాలనేది మనకి ఈ 3 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది లెఫ్ట్ సబ్ ట్రీ, ఇది వచ్చేసి మనకు రైట్ సబ్ ట్రీ. రైట్ సబ్ ట్రీ అండ్ లెఫ్ట్ సబ్ ట్రీ. ఫస్ట్ మనము ఏ నోడ్ని మనము విజిట్ చేయాలి? లెఫ్ట్ సబ్ ట్రీని విజిట్ చేయాలా, రూట్ నోడ్ని విజిట్ చేయాలా, లేకపోతే రైట్ సబ్ ట్రీని విజిట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసేది 3 టైప్స్. సో ఫస్ట్ చూడండి, ఇన్ ఆర్డర్ ట్రావెర్సల్ అని అన్నాడు. సో ఇన్ ఆర్డర్ ట్రావెర్సల్లో ఫస్ట్ దేన్ని మనము విజిట్ చేయాలి? ఫస్ట్ వన్ వచ్చేసి లెఫ్ట్ చైల్డ్ని మనము విజిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రూట్ నోడ్ని మనము విజిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ లెఫ్ట్ చైల్డ్ని, తర్వాత రూట్ నోడ్ని మనం విజిట్ చేయాలి, తర్వాత వచ్చేసి రైట్ చైల్డ్ని మనము విజిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ చూడండి, in order tree traversal the root node is visited between left subtree and right subtree. సో ఫస్ట్ ఏ నోడ్ మనకు విజిట్ అవుతుంది? డెఫినేషన్లో ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్టార్టింగ్లోనే ఇచ్చాను. లెఫ్ట్ చైల్డ్ అండ్ రూట్ నోడ్ అండ్ రైట్ చైల్డ్ అని అన్నాం. అంటే ఫస్ట్ మనకు లెఫ్ట్ సైడ్ అనేటువంటిది విజిట్ అవుతుంది, రూట్ నోడ్ వచ్చేసి మిడిల్గా విజిట్ అవుతుందమ్మా. సో నేను ఇక్కడ ఫస్ట్ రూట్ నోడ్ వచ్చేసి మిడిల్ కాబట్టి ఇక్కడ రూట్ నోడ్ మనకి ఏముంది? ఎలిమెంట్ ఏ అని ఉంది. రూట్ నోడ్ ఎలిమెంట్ వచ్చేసి నాకు ఏ అని ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏ అని రాస్తున్నాను. ఇది మిడిల్. సో దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు లెఫ్ట్ సబ్ ట్రీ వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఏ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి? లెఫ్ట్ సబ్ ట్రీకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ వస్తాయి. రైట్ సైడ్ వచ్చేసి నాకు రైట్ సబ్ ట్రీకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఇక్కడ వచ్చేస్తాయి.
రూట్ నోడ్ వచ్చేసి మనకు మిడిల్ మా. డెఫినేషన్ చూడండి. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ రూట్ నోడ్ ఈజ్ విజిటెడ్ బిట్వీన్ సో బిట్వీన్ అన్నాడు కాబట్టి ఏ వచ్చేసి మనకు ఏ ఎలిమెంట్ రూట్ నోడ్ అయినటువంటి ఏ ఎలిమెంట్ వచ్చేసి మనకు మిడిల్లో ఉంది. ఆ రూట్ నోడ్ ఏ ఎలిమెంట్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనకి ఏమొస్తుంది, లెఫ్ట్ సబ్ ట్రీ వచ్చేస్తుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఏమొస్తుంది, రైట్ సబ్ ట్రీ వచ్చేస్తుంది. సో అదే ఇక్కడ మీకు డయాగ్రామ్లో చూపించాను. ఏ వచ్చేసి మనకు ఎలిమెంట్ ఏ రూట్ నోడ్ ఏమా. సో దీనికి రూట్ నోడ్కి ఏకి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సబ్ ట్రీకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఏమొస్తాయి, రైట్ సబ్ ట్రీకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ వస్తాయి. ఇందులో వచ్చేసి మనకు లెఫ్ట్ సబ్ ట్రీ ఫస్ట్ మనకు లెఫ్ట్ సబ్ ట్రీ అని అనుకున్నాం. సో లెఫ్ట్ సబ్ ట్రీలో మనం ఎప్పటికైనా కూడా లీఫ్ నోడ్ దగ్గర నుంచి మనము విజిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి విజిట్ చేసుకుంటూ వెళ్ళాలి, మనము లీఫ్ నోడ్స్ నుంచి మనము విజిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి లీఫ్ నోడ్స్ ఏంటి, IJF. సో ఫస్ట్ మనకు ఇందులో కూడా మళ్ళీ ఇంకొక సబ్ ట్రీ వస్తుంది, ఏది IDJ. ఇవి మూడు మనకి ఇంకొక సబ్ ట్రీ అవుతాయి. అలాగే BDF అనేటువంటిది కూడా ఒక సబ్ ట్రీ అవుతుంది. ఈచ్ చైల్డ్ నోడ్ విల్ బికమ్ అనదర్ సబ్ ట్రీ. సో ఇక్కడ IDJ అనేటువంటిది ఒక సబ్ ట్రీ, BDF అనేటువంటిది ఒక సబ్ ట్రీ. సో మనకి ఇచ్చినటువంటి డెఫినేషన్ ప్రకారం ఫస్ట్ ఏది విజిట్ అవ్వాలి చూడండి. ఇన్ ద లెఫ్ట్ సబ్ ట్రీ ద లెఫ్ట్ చైల్డ్ నోడ్ విజిటెడ్ ఫస్ట్ ఏది విజిట్ అవుతుంది, లెఫ్ట్ చైల్డ్ నోడ్ విజిటెడ్ ఫస్ట్, దెన్ రూట్ నోడ్ అండ్ దెన్ రైట్ చైల్డ్ నోడ్ ఈజ్ విజిటెడ్ అన్నాడు. సో మనం తీసుకున్నటువంటి డయాగ్రామ్లో ఇప్పుడు IDJ అనేటువంటిది ఒక సబ్ ట్రీ అవుతుంది అన్నారు. అప్పుడు I వచ్చేసి లెఫ్ట్ చైల్డ్, J వచ్చేసి రైట్ చైల్డ్, D వచ్చేసి మనకి ఏమవుతుంది, రూట్ నోడ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ ఏది విజిట్ అవ్వాలి, లెఫ్ట్ చైల్డ్ తర్వాత వచ్చేసి రూట్ నోడు, తర్వాత వచ్చేసి రైట్ చైల్డ్. షార్ట్కట్లో రాస్తున్నానమ్మా. LC అంటే ఇక్కడ లెఫ్ట్ చైల్డ్, R అంటే రూటు, తర్వాత RC అంటే మనకి ఇక్కడ రైట్ చైల్డ్. సో ఇచ్చినటువంటి డయాగ్రామ్ ప్రకారం మనకున్న కండిషన్స్ ప్రకారం ఇక్కడ మిడిల్ రూట్ నోడ్ అనేటువంటిది మిడిల్లో వచ్చేసింది. దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ వచ్చేస్తాయి, రైట్లో వచ్చేసి రైట్ సబ్ ట్రీకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనము లెఫ్ట్ సబ్ ట్రీని ఇక్కడ చూసుకుంటే ఏ నోడ్ విజిట్ అవుతుంది, లెఫ్ట్ సబ్ ట్రీలో ఫస్ట్ మనకు లెఫ్ట్ చైల్డ్ అని అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ విజిట్ అయ్యేటువంటి నోడ్ వచ్చేసి మనకు I విజిట్ అవుతుంది. ఫస్ట్ విజిట్ అయ్యే నోడ్ వచ్చేసి ఏంటి మనకు I. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఏమొస్తుంది, ఫస్ట్ మనకి ఏ నోడ్ వస్తుంది అంటే I. ఓకే, I ఫస్ట్ విజిట్ అయినటువంటి నోడ్ ఏంటి I. నెక్స్ట్ ఏం విజిట్ అవుతుంది, లెఫ్ట్ చైల్డ్ తర్వాత ఇక్కడ చూడండి, లెఫ్ట్ చైల్డ్ తర్వాత మనకి ఏది విజిట్ అవ్వాలి, రూట్ నోడ్ అనేటువంటిది విజిట్ అవ్వాలి. రూట్ నోడ్ అనుకుంటే మీరు ఏ అనుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనము రూట్ నోడ్ ఏ అని అక్కడ మిడిల్లో బిట్వీన్ అనేది ఉంచుకున్నాము. తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీలో ఇప్పుడు మనం ఏది తీసుకున్నాం, లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్నటువంటి నోడ్స్ని విజిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ IDJ ఇవి మూడు ఇప్పుడు ఒక సబ్ ట్రీ అవుతుంది. I అనేది లెఫ్ట్, R అనేటువంటిది రూటు, I అనేటువంటిది లెఫ్ట్, D అనేటువంటిది రూటు అండ్ J అనేటువంటిది రైట్ చైల్డ్ అవుతుంది. సో ఇక్కడ మనకు రూట్ నోడ్ ఏదవుతుంది, D ఇస్ అనే రూట్ నోడ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేటువంటి నోడ్ ఏంటి ఇక్కడ D.
సో నెక్స్ట్ మనకు వచ్చేటువంటి నోడ్ ఏంటి, డి. ఐ వచ్చింది, డి వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏ నోడ్ని విజిట్ చేయాలి, రైట్ చైల్డ్ని మనము విజిట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సబ్ ట్రీలో ఐ వచ్చేసి లెఫ్ట్ చైల్డ్, డి వచ్చేసి రూట్ నోడు, జే వచ్చేసి రైట్ చైల్డ్. సో ఇప్పుడు మనకు ఐ, డి తర్వాత మనకి వచ్చేటువంటి నోడ్ ఏంటి, జే. ఐ, డి తర్వాత మనకు వచ్చేటువంటి నోడ్ ఏంటి, జే. ఓకే. సో ఇప్పుడు ఒక సబ్ ట్రీ అయిపోయింది, మా లెఫ్ట్ సబ్ ట్రీలో ఒక సబ్ ట్రీ అయిపోయింది. ఇందులో అగైన్ మనకి ఇంకొక సబ్ ట్రీ ఉంది, ఏంటి, బిడిఎఫ్. బిడిఎఫ్ ఇవి మూడు కలిపి ఒక సబ్ ట్రీ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ మనము రూట్ నోడ్ ఏ తీసుకుంటే లెఫ్ట్ సబ్ ట్రీ అని అన్నాం, ఇక్కడ లెఫ్ట్ సబ్ ట్రీ అని అన్నాం, రైట్ సబ్ ట్రీ అని అన్నాం. మళ్ళీ ఏమైంది, అగైన్ ఆ లెఫ్ట్ సబ్ ట్రీలోనే మళ్ళీ ఇంకొక సబ్ ట్రీ. అంటే ఏంటి, ఈచ్ చైల్డ్ నోడ్ విల్ బికమ్ ఏ అనదర్ సబ్ ట్రీ. సో అందుకని ఐడిజే ఒక సబ్ ట్రీ అయింది, మళ్ళీ అగైన్ బిడిఎఫ్ అనేటువంటిది ఒక సబ్ ట్రీ అవుతుంది. సో ఇక్కడ మనకు మన రూల్ ప్రకారం ఫస్ట్ ఏది విజిట్ అవ్వాలి, లెఫ్ట్ చైల్డ్ అనేటువంటిది మనకు విజిట్ అవ్వాలి. ఫస్ట్ వన్ ఏది విజిట్ అవ్వాలి, మనకు లెఫ్ట్ చైల్డ్ అనేటువంటిది విజిట్ అవ్వాలి. లెఫ్ట్ చైల్డ్ ఏముంది, ఇక్కడ డి ఉంది. బిడిఎఫ్ అనే సబ్ ట్రీని చూసుకుంటే మనకు లెఫ్ట్ సబ్ ట్రీ ఏముంది, డి ఉంది. సో ఇక్కడ మనం వాల్యూస్ తీసుకుంటే కింద ఎలిమెంట్స్లో డి ఆల్రెడీ ఒకసారి వచ్చింది, మా డి ఎలిమెంట్ ఒకసారి వచ్చింది. అంటే ఏంటి, ఒకసారి విజిట్ అనేటువంటి ఎలిమెంట్ మళ్ళీ రిపీటెడ్గా విజిట్ అవ్వదు. సో కాబట్టి డీని మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, ఏం విజిట్ చేయాలి మనము, రూట్ నోడ్. నెక్స్ట్ విజిట్ చేయాల్సినటువంటిది వచ్చేసి మనకేంటి, రూట్ నోడ్. ఇక్కడ రూట్ నోడ్ ఏముంది, బి ఈజ్ అనే రూట్ నోడ్. బి ఈజ్ అనే రూట్ నోడ్. ఎంటైర్ డేటా స్ట్రక్చర్కి, ఇక్కడ ఉన్నటువంటి ఎంటైర్ డేటా స్ట్రక్చర్కి రూట్ నోడ్ కాదమ్మా, ఓన్లీ లెఫ్ట్ సబ్ ట్రీలో మళ్ళీ ఇంకొక సబ్ ట్రీలో బి ఈజ్ అనే రూట్ నోడ్. సో జే తర్వాత మనకు వచ్చేటువంటి ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ బి. ఓకే. నెక్స్ట్ ఏంటి, మనకు రైట్ సబ్ ట్రీ అనేటువంటిది మనకు విజిట్ అవుతుంది. సో ఇక్కడ రైట్ చైల్డ్ విజిట్ అవుతుంది. రైట్ చైల్డ్ ఇక్కడ ఏముంది, ఎఫ్ ఈజ్ అనే రైట్ చైల్డ్. ఎఫ్ ఈజ్ అనే రైట్ చైల్డ్. సో ఇక్కడ బి తర్వాత మనకు విజిట్ అయ్యేదేంటి, ఎఫ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా ఏవైనా సబ్ ట్రీస్ ఉన్నాయా అని చూడాలి. ఇక్కడ లెఫ్ట్ సబ్ ట్రీలో మనకు ఆల్మోస్ట్ అన్ని నోడ్స్ విజిట్ అయిపోయినాయి. ఐ విజిట్ అయ్యింది, జే నోడ్ విజిట్ అయ్యింది, డి నోడ్ విజిట్ అయ్యింది, ఎఫ్ నోడ్ విజిట్ అయ్యింది. నెక్స్ట్ బి నోడ్ అనేటువంటిది కూడా మనకు విజిట్ అయిపోయింది. అంటే ఇక్కడ లెఫ్ట్ సబ్ ట్రీ అనేటువంటిది కంప్లీట్గా మనకు విజిట్ అయ్యింది. ఓకేమా. సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకు, రైట్ చైల్డ్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వస్తున్నాం మనము, రైట్ చైల్డ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనము రైట్ సబ్ ట్రీని మనము విజిట్ చేయాల్సి ఉంటుంది. రైట్ సబ్ ట్రీలో చూడండి మా మనం ఎప్పుడైనా కూడా లీఫ్ నోడ్ నుంచి మనము విజిటింగ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకు జీ వచ్చేసి మనకి ఇక్కడ పేరెంట్ నోడ్గా ఉందమ్మా. ఈ జీకి వచ్చేసి చైల్డ్ నోడ్స్ ఏవేవి ఉన్నాయి, ఓన్లీ కే ఉంది. అది లెఫ్ట్ చైల్డా లేదంటే రైట్ చైల్డ్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. చూస్తే ఇక్కడ రైట్ చైల్డ్ మనకేమీ లేదమ్మా, ఎంటీ. ఇక్కడ రైట్ చైల్డ్ నోడ్ అనేటువంటిది లేదు. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను,
ఇప్పుడు జీకే అనేటువంటిది ఒక సబ్ ట్రీ అవుతుంది. జీకే అనేటువంటిది ఒక సబ్ ట్రీ అవుతుంది. బట్ ఇక్కడ దీనికి లెఫ్ట్ చైల్డ్ అనేటువంటిది లేదు. సో లెఫ్ట్ చైల్డ్ లేదు కాబట్టి 0 అని పెట్టుకోకూడదు. 0 ఆల్సో యాజ్ ఎ సమ్ వాల్యూ. సో అక్కడైతే ఎలాంటి మనకు ఎలిమెంట్ లేదు. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, రూట్ నోడ్. ఈ జీకే అనేటువంటి ఈ సబ్ ట్రీలో మనకు జీ ఈజ్ అనే రూట్ నోడ్, కే వచ్చేసి ఏమవుతుంది, రైట్ చైల్డ్. సో ఏ తర్వాత మనకు వచ్చేటువంటిది ఏంటమ్మా, జీ. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి ఏం రావాలి మనకు, లెఫ్ట్ చైల్డ్ నోడ్ రావాలి, లెఫ్ట్ చైల్డ్ నోడ్ రావాలి. కానీ ఇక్కడ జీకి లెఫ్ట్ చైల్డ్ నోడ్ ఏమీ లేదు, ఎంటీగా ఉంది. సో కాబట్టి నేను డైరెక్ట్ రూట్ నోడ్కి వెళ్ళిపోయాను. జీ ఈజ్ అనే రూట్ నోడ్ అండ్ రైట్ చైల్డ్ ఏమవుతుంది ఇక్కడ మనకు, కే అవుతుంది. రైట్ చైల్డ్ ఈజ్ అనే కే. రైట్ చైల్డ్ వచ్చేసి కే అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్లో మనకు నెక్స్ట్ సబ్ ట్రీ ఏమొస్తుంది, సి. చూసుకుంటే సి, సి, జీ, హెచ్ అనేటువంటిది అగైన్ ఇంకొక సబ్ ట్రీ అవుతుంది. రైట్ సబ్ ట్రీలోనే ఇంకొక సబ్ ట్రీ ఏవేవి అవుతాయి, సిజిహెచ్, ఇవి 3 ఇంకొక సబ్ ట్రీ అవుతుందమ్మా. సో మనకి ఇక్కడ ఇన్ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ ఏవేవి విజిట్ చేయాలి, ఇన్ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ని మనం విజిట్ చేయాలి, తర్వాత రూట్ నోడ్ని మనం విజిట్ చేయాలి, తర్వాత రైట్ చైల్డ్ని మనము విజిట్ చేయాల్సి ఉంటుంది. సో లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి మనకి ఇక్కడ, సో లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి ఇక్కడ జీ ఉంది చూడండి. లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి ఏముంది మనకు, జీ ఉంది. కానీ ఆల్రెడీ జీ వచ్చేసి ఆల్రెడీ విజిటెడ్. ఇక్కడ ఆల్రెడీ జీ వచ్చేసింది మనకు, జీ వచ్చేసింది. ఒకసారి విజిట్ అయినటువంటి ఎలిమెంట్ అనేటువంటిది ఇంకొకసారి విజిట్ అవ్వదు. సో వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ ఎలిమెంట్. జీ తర్వాత మనకి ఏ నోడ్ని మనం విజిట్ చేయాలి, రూట్ నోడ్ని మనము విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రూట్ నోడ్ ఏమవుతుంది, సి. సీజ్ అనే రూట్ నోడ్. సో ఇక్కడ కే తర్వాత మనకి ఏమొస్తుంది, సి. నెక్స్ట్ వచ్చేసి రైట్ చైల్డ్ని మనము విజిట్ చేయాల్సి ఉంటుంది. రైట్ చైల్డ్ ఏముంది, హెచ్ ఈజ్ ఏ రైట్ చైల్డ్. హెచ్ ఈజ్ ఏ రైట్ చైల్డ్. హెచ్ ఈజ్ అనే రైట్ చైల్డ్. ఓకే, హెచ్ ఈజ్ అనే రైట్ చైల్డ్. సో మనం చూస్తే ఇక్కడ టోటల్ ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఐ, డి, జే, బి, ఎఫ్. ఏ వచ్చేసి మనకు రూట్ నోడ్. రూట్ నోడ్కి లెఫ్ట్ సైడ్ మనకు లెఫ్ట్ సబ్ ట్రీ నోడ్స్ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకు రైట్ సబ్ ట్రీకి సంబంధించినటువంటి నోడ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఇది మనకు ఇన్ఆర్డర్ ట్రీ ట్రావర్సల్. నెక్స్ట్ సెకండ్ వన్, సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనకు వచ్చేసి ఇన్ఆర్డర్ ట్రీ ట్రావర్సల్, లెఫ్ట్ చైల్డ్, రూట్ నోడ్, రైట్ చైల్డ్ ఇన్ఆర్డర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. సెకండ్ వన్ వచ్చేసి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. ప్రీ ఆర్డర్లో వచ్చేసి సేమ్ ఇందాక మనం తీసుకున్నటువంటి డయాగ్రామ్ వస్తుంది. బట్ ఫస్ట్ మనం ఏ నోడ్ని విజిట్ చేయాలి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రూట్ నోడ్ని విజిట్ చేయాలి, తర్వాత
లెఫ్ట్ చైల్డ్ తర్వాత రైట్ చైల్డ్ని మనము విజిట్ చేయాల్సి ఉంటుంది. డెఫినేషన్ చూడండి, ఇన్ అ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ద రూట్ నోడ్ ఈజ్ విజిటెడ్ ఫస్ట్ అండ్ దెన్ left subtree and right subtree is visited. సో ఇక్కడ మనకు సెకండ్ మనం డిస్కస్ చేసుకునే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ మనకి ఏది విజిట్ అవుతుంది, రూట్ నోడ్. తర్వాత ఫస్ట్ రూట్ నోడ్, తర్వాత వచ్చేసి ఏ నోడ్ విజిట్ అవుతుంది, లెఫ్ట్ చైల్డ్. షార్ట్కట్లో రాసుకుంటున్నానమ్మా, లెఫ్ట్ చైల్డ్. తర్వాత వచ్చేసి ఏది విజిట్ అవుతుంది, రైట్ చైల్డ్. రైట్ చైల్డ్. సో ఫస్ట్ మనకు ఇక్కడ ఉన్నటువంటి రూట్ నోడ్ ఏంటి, ఏ ఈజ్ అనే రూట్ నోడ్. ఏ ఈజ్ అనే రూట్ నోడ్. ఎంటైర్ ట్రీ డేటా, ఇక్కడ ఎంటైర్ బైనరీ ట్రీకి రూట్ నోడ్ వచ్చేసి ఏంటి, ఏ. సో ఇక్కడ ఫస్ట్ మనం రూట్ నోడ్ అన్నాడు కాబట్టి ఇక్కడ రూట్ నోడ్ని రాసుకోవడం జరుగుతుంది. మనం ఇంతకుముందు డయాగ్రామ్ చూసుకున్నాం అనుకోండి, రూట్ నోడ్ ఎక్కడ వచ్చింది, మిడిల్లో వచ్చింది. బట్ ఇప్పుడు వచ్చేసి ఏమొస్తుంది, మనకు స్టార్టింగ్లో వచ్చేస్తుంది. రూట్ నోడ్ ఈజ్ విజిటెడ్ ఫస్ట్. ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి ఎలిమెంట్స్ ఏవేవి వస్తాయి, లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేస్తాయి మనకు. సో ఫస్ట్ ఇందులో మనము లెఫ్ట్ సబ్ ట్రీని విజిట్ చేయాలి. ఎందుకు, లెఫ్ట్ చైల్డ్ అన్నాడు కాబట్టి ఏకి రూట్ నోడ్ ఏకి వచ్చేసి లెఫ్ట్ ఏముంది, బి. సో అంటే ఇక్కడ లెఫ్ట్ సబ్ ట్రీని మనము విజిట్ చేయాలి, మొత్తం ఎంటైర్. లెఫ్ట్ సబ్ ట్రీని మనము విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లెఫ్ట్ సబ్ ట్రీ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ నోడ్ విల్ మేక్స్ అనదర్ సబ్ ట్రీ. ఓకే. సో ఇక్కడ ఎన్ని సబ్ ట్రీస్ ఉన్నాయి, ఐ, డి, జే ఇదొక సబ్ ట్రీ. నెక్స్ట్ వచ్చేసి డి, బి, ఎఫ్ ఇదొక సబ్ ట్రీ. సో మనం ఈ విజిటింగ్ అనేది ఎక్కడి నుంచి చేయాలి, ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ లీఫ్ నోడ్. ఓకే. సో ఇప్పుడు డిఐజే అనేటువంటి సబ్ ట్రీని తీసుకుంటాను అన్నమాట. డిఐజే డిఐజే అనేటువంటి సబ్ ట్రీని తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ మనకి ఇంతకుముందు ఇన్ ఆర్డర్లో ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ని మనం విజిట్ చేసాం, తర్వాత రూట్ నోడ్ని విజిట్ చేసాం, తర్వాత రైట్ చైల్డ్ని విజిట్ చేసాం. బట్ ఇక్కడ ప్రీ ఆర్డర్లో వచ్చేసి ఫస్ట్ ఏది విజిట్ అవ్వాలి మనకు, రూట్ నోడ్ షుడ్ బి విజిటెడ్ ఫస్ట్. ఓకే. సో రూట్ నోడ్ ఇక్కడ ఏమవుతుంది మనకు, డి ఈజ్ అనే రూట్ నోడ్. డి ఈజ్ ఏ రూట్ నోడ్. సో ఇక్కడ మనకు ఏ తర్వాత ఏమొస్తుంది, డి వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుంది, రూట్ నోడ్ అయిపోయింది. ఐడిజే అనేటువంటి ఒక సబ్ ట్రీలో మనకు ఫస్ట్ మనము రూట్ నోడ్ అనేటువంటి డీని విజిట్ చేసాము. నెక్స్ట్ దేని విజిట్ చేయాలి, లెఫ్ట్ చైల్డ్ ఇక్కడ ఉంది కదా మనకు, లెఫ్ట్ చైల్డ్ని మనము విజిట్ చేయాల్సి ఉంటుంది. సో లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి ఏమొస్తుంది, ఐ. ఓకే. సో విజిటింగ్ లెఫ్ట్ చైల్డ్ ఐ. లెఫ్ట్ చైల్డ్ నోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేన్ని విజిట్ చేయాలి మనము, రైట్ చైల్డ్ని మనము విజిట్ చేయాల్సి ఉంటుంది. రైట్ చైల్డ్ నోడ్ ఏముంది ఇక్కడ, జే. జే ఈజ్ అనే రైట్ చైల్డ్ నోడ్. సో ఐ తర్వాత మనకి ఏది విజిట్ అవుతుందమ్మా, జే. జే. సో మనకు లెఫ్ట్ సబ్ ట్రీలో ఒక సబ్ ట్రీ అయిపోయిందమ్మా. ఇంకా నాన్ విజిటెడ్ నోడ్స్ ఏవేవి ఉన్నాయి ఇక్కడ, బిఎఫ్ ఉన్నాయి. అయితే ఈ సబ్ ట్రీ వచ్చేసి
ఈ సబ్ ట్రీ డయాగ్రామ్ చూడమ్మా. బి డి ఎఫ్ ఈ మూడు కలిపి మనకు అనదర్ సబ్ ట్రీ అని అంటాము. బిడిఎఫ్ ఈ మూడింటిని కలిపి మనము అనదర్ సబ్ ట్రీ అని అంటాము. సో ఇందులో మనము ఫస్ట్ దేన్ని విజిట్ చేయాలి, రూట్ నోడ్ అనేటువంటి బీని మనం విజిట్ చేయాలి. ఎందుకు, ఇన్ఆర్డర్డ్ ట్రీ ట్రావర్సల్ ప్రీ ఆర్డర్ ట్రీ ట్రావర్సల్లో ఫస్ట్ మనము రూట్ నోడ్ని విజిట్ చేస్తున్నాం, తర్వాత లెఫ్ట్ చైల్డ్ నోడ్ని, తర్వాత రైట్ చైల్డ్ని విజిట్ చేస్తున్నాం. అందుకని ఇక్కడ ఫస్ట్ నేను విజిట్ చేసేటువంటి నోడ్ ఏంటి, బి. ఓకే, నెక్స్ట్ మనం ఏ నోడ్ని విజిట్ చేయాలి, లెఫ్ట్ చైల్డ్ నోడ్. మన రూల్ ప్రకారం ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ని మనము విజిట్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ చైల్డ్ ఏముంది, లెఫ్ట్ చైల్డ్ ఈజ్ అనే డి, బట్ డి ఈజ్ ఆల్రెడీ విజిటెడ్. సో ఇక్కడ వచ్చింది కదా మనకు డి ఈజ్ ఆల్రెడీ విజిటెడ్. డి వచ్చేసి ఆల్రెడీ విజిట్ అయింది కాబట్టి వన్స్ అగైన్ వీఆర్ నాట్ విజిటింగ్. ఓకే, సో మూవింగ్ టు నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ నోడ్ వచ్చేసి ఇక్కడ దేన్ని విజిట్ చేయాలి మనము, రైట్ చైల్డ్ని మనము విజిట్ చేయాల్సి ఉంటుంది. రైట్ చైల్డ్ వచ్చేసి ఏంటి ఇక్కడ ఎఫ్. సో దెన్ ఎఫ్ ఈజ్ విజిటెడ్. బి తర్వాత మనకు విజిట్ అయినటువంటిది ఏంటి, ఎఫ్ నోడ్. ఓకే, సో దీంతో మ్యాక్సిమం మనకు లెఫ్ట్ సబ్ ట్రీ కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్నటువంటి ఐ విజిట్ అయింది, జే విజిట్ అయింది, డి విజిట్ అయింది, ఎఫ్ విజిట్ అయింది, నెక్స్ట్ బి విజిట్ అయింది. రూట్ నోడ్ మనం స్టార్టింగ్లోనే విజిట్ చేసేసాం. సో లెఫ్ట్ సబ్ ట్రీ అనేటువంటిది కంప్లీట్గా అయిపోయింది. లెఫ్ట్ సబ్ ట్రీస్ is completely visited. So next we are moving to right subtree. Right subtree లో మనకు ఎలిమెంట్స్ చూడండి ఏమేమి ఉన్నాయి, C G H K ఇవి ఉన్నాయి. సో ఇందులో మనము ఫస్ట్ దీన్ని రైట్ చైల్డ్, లెఫ్ట్ చైల్డ్, రూట్ నోడు, లెఫ్ట్ చైల్డ్ నోడు, రైట్ చైల్డ్ నోడు మనం విజిట్ చేసుకుంటూ రావాలి. సో విజిటింగ్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ లీఫ్ నోడ్స్. సో జీ అనేటువంటిది మనకు రూట్ నోడు. జీకి వచ్చేసి మనకి ఎన్ని నోడ్స్ కనెక్ట్ అయినాయి, ఓన్లీ 1 నోడ్ ఈజ్ కనెక్టెడ్. ఇది రైట్ చైల్డ్, ఇది కూడా రైట్ చైల్డ్ అవుతుంది, ఇది కూడా రైట్ చైల్డ్ అవుతుంది. మరి ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి మనకి ఇక్కడ దెర్ ఈస్ నో లెఫ్ట్ చైల్డ్ ఇన్ దిస్ సబ్ ట్రీ. లెఫ్ట్ చైల్డ్ నోడ్ అనేటువంటిది ఇక్కడ లేదు. సో ఇక్కడ ఏవేవి వచ్చేస్తే మనకు ఫస్ట్ ఏమొస్తుంది, ఇక్కడ రూట్ నోడ్ అన్నాడు కాబట్టి ఎఫ్ తర్వాత మనకు జీ అనేటువంటిది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ రూట్ నోడ్ తర్వాత మనం విజిట్ చేయాల్సినటువంటిది ఏంటి, లెఫ్ట్ సబ్ ట్రీ. బట్ ఇక్కడ లెఫ్ట్ సబ్ ట్రీ వచ్చేసి మనకు లెఫ్ట్ సబ్ ట్రీ లేదు కాబట్టి వీఆర్ మూవింగ్ టు రైట్ చైల్డ్. రైట్ చైల్డ్ ఏముంది, కే. రైట్ చైల్డ్ వచ్చేసి మనకి ఏముంది ఇక్కడ, కే. సో ఈ సబ్ ట్రీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము విజిట్ చేయాల్సినటువంటి సబ్ ట్రీ వచ్చేసి ఏంటి, CGH. ఇందులో ఆల్రెడీ మనము ఫస్ట్ రూట్ నోడ్ విజిట్ అవుతుంది, తర్వాత లెఫ్ట్ చైల్డ్ విజిట్ అవ్వాలి. కానీ ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ జీ వచ్చేసి ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ చైల్డ్ నోడ్. అదే ఏమవుతుంది, హెచ్. సో ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటి, కే తర్వాత మనకు విజిట్ అయ్యేటువంటిది సి తర్వాత మనకి ఏమొస్తుంది, హెచ్. సో ఇది మనకు ప్రీ ఆర్డర్
ట్రావర్సల్. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ రూట్ నోడ్ అనేటువంటిది విజిట్ అవుతుంది, తర్వాత లెఫ్ట్ చైల్డ్ అనేటువంటిది విజిట్ అవుతుంది, తర్వాత రైట్ చైల్డ్ అనేటువంటిది మనకు విజిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇన్ ఆర్డర్ కంప్లీట్గా అయిపోయింది, ప్రీ ఆర్డర్ కంప్లీటెడ్ అయిపోయింది. సో మనం ఇందాక చూసాం కదా ఏ నోడ్ విజిట్ అవుతుందని, అదే. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ ఏ నోడ్ విజిట్ అవుతుంది. ఇందులో మెయిన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఏ నోడ్ విజిట్ అవుతుంది అనేది ఇది గుర్తుపెట్టుకున్నారనుకోండి, మొత్తం ఆన్సర్ మొత్తం మీరు ఓన్గా అయినా కూడా రాయొచ్చు. సో పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ ఏది విజిట్ అవుతుందంటే లెఫ్ట్ చైల్డ్, తర్వాత రైట్ చైల్డ్ నోడ్, తర్వాత రూట్ నోడ్ అనేటువంటిది విజిట్ అవుతుంది. సో ఇక్కడ డెఫినేషన్ వచ్చేసి మనకు పోస్ట్ ఆర్డర్లో వచ్చేసి మనకు ఫస్ట్ ఏ నోడ్ విజిట్ అవుతుంది, లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్, తర్వాత వచ్చేసి మనకు రూట్ నోడ్ అనేటువంటిది విజిట్ అవుతుంది. సో ఇక్కడ రాస్తున్నాను చూడమ్మా, ఫస్ట్ వచ్చేసి మనకు లెఫ్ట్ చైల్డ్ ఎల్సి, లెఫ్ట్ చైల్డ్, తర్వాత మనకి ఏ రూట్ నో ఏది విజిట్ అవుతుంది, రైట్ చైల్డ్, తర్వాత మనకు విజిట్ అయ్యేటువంటి నోడ్ వచ్చేసి రూట్ నోడ్. ఇన్ ఆర్డర్లో తీసుకుంటే బిట్వీన్ లెఫ్ట్ సబ్ట్రీకి రైట్ సబ్ట్రీకి బిట్వీన్ మనకు విజిట్ అవుతుంది రూట్ నోడు. ప్రీ ఆర్డర్ తీసుకుంటే ఫస్టే మనకు రూట్ నోడ్ అనేటువంటిది విజిట్ అవుతుంది. బట్ ఇక్కడ పోస్ట్ ఆర్డర్ తీసుకుంటే ఏంటి, అట్ లాస్ట్ రూట్ నోడ్ ఈజ్ విజిటెడ్. రూట్ నోడ్ అనేటువంటిది ఎప్పుడు విజిట్ అవుతుందమ్మా, లెఫ్ట్ సబ్ట్రీ అండ్ రైట్ సబ్ట్రీ రెండు, లెఫ్ట్ సబ్ట్రీ రైట్ సబ్ట్రీ రెండు విజిట్ అయిన తర్వాత మనకు రూట్ నోడ్ అనేది విజిట్ అవుతుంది. ఇది వచ్చేసి రైట్ సబ్ట్రీ, షార్ట్కట్లో రాసుకుంటున్నాను, రైట్ సబ్ట్రీ. ఇది వచ్చేసి లెఫ్ట్ సబ్ట్రీ. ఏ వచ్చేసి మనకి ఏమవుతుంది, రూట్ నోడ్. ఏ ఈజ్ ఏ రూట్ నోడ్. లాస్ట్లో మనకు రూట్ నోడ్ అనేటువంటిది ఎప్పుడు విజిట్ అవుతుంది, లాస్ట్లో విజిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ముందే రాసేసుకుంటున్నాను రూట్ నోడ్ని. సో the root node is visited last. లెఫ్ట్ సబ్ట్రీ అండ్ రైట్ సబ్ట్రీ విజిట్ అయిన తర్వాత మనకు రూట్ నోడ్ అనేటువంటిది విజిట్ అవుతుంది. ఓకే, లాస్ట్ విజిట్ అవుతుంది కాబట్టి నేను రూట్ నోడ్ని సపరేట్ రాసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే లాస్ట్ కాబట్టి దాని ప్లేస్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది, చేంజ్ అవ్వదు కాబట్టి అలాగే రాసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఎక్కడికి మూవ్ అవ్వాలి, లెఫ్ట్ సబ్ట్రీలో ఇంకొక సబ్ట్రీ ఏముందనేది చూడాలి. ఇక్కడ ఐడిజే వచ్చేసి మనకు అనదర్ సబ్ట్రీ ఇన్ లెఫ్ట్ సబ్ట్రీ. ఓకే, సో మనకు పోస్ట్ ఆర్డర్లో ఫస్ట్ దేన్ని విజిట్ చేయాలి మనము, లెఫ్ట్ సబ్ట్రీని, లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్, తర్వాత రూట్ నోడ్ని విజిట్ చేయాలి. కాబట్టి ఏమొస్తుంది మనకు, లెఫ్ట్ చైల్డ్ నోడ్ ఐ వస్తుంది ఫస్ట్, తర్వాత రైట్ చైల్డ్ జే వస్తుంది, తర్వాత రూట్ నోడ్ అనేటువంటి డి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకు ఫస్ట్లో ఇక్కడ మనకి ఏమేమి వచ్చేస్తాయి, ఐ వచ్చేసి లెఫ్ట్ చైల్డ్ నోడ్, తర్వాత దేన్ని విజిట్ చేయాలి మనము, రైట్ చైల్డ్ అనేటువంటి జేని విజిట్ అవుతుంది.
ఓకే, లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్ అయిపోయిన తర్వాత రూట్ నోడ్ అనేటువంటి డి విజిట్ అవుతుంది. ఓకే, ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఐజేడి ఎలా వచ్చింది అనేటువంటిది పోస్ట్ ఆర్డర్లో మనకు లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ సబ్ ట్రీ అనే వస్తుంది. లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్ అండ్ రూట్ నోడ్ అనేటువంటిది విజిట్ అవుతుంది కాబట్టి ఐజేడి వచ్చేసింది. నెక్స్ట్ అనదర్ సబ్ ట్రీ ఇక్కడ ఏముంది, BDF వచ్చేసి మనకు అనదర్ సబ్ ట్రీ. సో ఇక్కడ ఏవేవి విజిట్ అవ్వాలి మనకు, లెఫ్ట్ చైల్డ్ డి, తర్వాత రైట్ సబ్ ట్రీ రైట్ చైల్డ్ నోడ్ ఎఫ్, తర్వాత వచ్చేసి మనకు రూట్ నోడ్ అయినటువంటి బి. మళ్ళీసారి లెఫ్ట్ చైల్డ్ నోడ్ డి, రైట్ చైల్డ్ నోడ్ ఎఫ్, రూట్ నోడ్ అనేటువంటి బి, అంటే డిఎఫ్బి. ఇక్కడ రావాల్సినటువంటివి ఏవి మనకు ఎలిమెంట్స్ డిఎఫ్బి, బట్ డి ఈజ్ ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి నేను మూవింగ్ టు నెక్స్ట్ ఎలిమెంట్, అంటే లెఫ్ట్ చైల్డ్ నోడ్ ఆల్రెడీ విజిట్ అయిందమ్మా. ఒకసారి లెఫ్ట్ చైల్డ్ నోడ్ అనేటువంటిది ఆల్రెడీ విజిట్ అయింది కాబట్టి మూవింగ్ టు రైట్ చైల్డ్. ఇప్పుడు ఏమొస్తుంది మనకు, ఎఫ్బి వచ్చేస్తుంది అక్కడ. ఎఫ్బి. ఓకే, సో దీంతో మ్యాక్సిమం మనకు లెఫ్ట్ సబ్ ట్రీ కంప్లీటెడ్గా అయిపోయింది అనుకుంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఐ విజిట్ అయ్యింది, జే విజిట్ అయింది, నెక్స్ట్ డి నోడ్ విజిట్ అయింది, నెక్స్ట్ బి విజిట్ అయింది, ఎఫ్ విజిట్ అయింది. అంటే ఇక్కడ లెఫ్ట్ సబ్ ట్రీ ఈజ్ విజిటెడ్, టోటల్గా విజిట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి మూవ్ అవ్వాలి మనము, రైట్ చైల్డ్కి మూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో రైట్ చైల్డ్ వచ్చేసి మనకు అనదర్ సబ్ ట్రీ ఇక్కడ వచ్చేసి జీ, సో ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ లేదు కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ నోడు, రైట్ చైల్డ్, తర్వాత రూట్ నోడ్ అన్నాడు కాబట్టి లెఫ్ట్ నోడ్ లేదు. తర్వాత మనకి ఏముంది, రైట్ చైల్డ్ వచ్చేసి కే ఉంది. సో కే ఈజ్ విజిటెడ్. నెక్స్ట్ మనకు విజిట్ అవుతున్నటువంటి నోడ్ ఏంటి, కే ఈజ్ విజిటెడ్. కే తర్వాత రూట్ నోడ్ అన్నాడు. రూట్ నోడ్ వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ జీ వచ్చేస్తుంది. జీ ఈజ్ అని మనకు జీ ఈజ్ ఏ రూట్ నోడ్. ఓకే, సో నెక్స్ట్ అనదర్ సబ్ ట్రీ వచ్చేసి మనకి ఏమవుతుంది, సిజిహెచ్ అనేటువంటిది కూడా మనకు ఒక సబ్ ట్రీ అవుతుంది. సిజిహెచ్ అనేటువంటిది కూడా మనకు ఒక సబ్ ట్రీ అవుతుంది. పోస్ట్ ఆర్డర్లో మనకు ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్ నోడ్ విజిట్ అవ్వాలి, జీ. సో ఇక్కడ మనకు జీ రావాలి, బట్ జీ ఈజ్ ఆల్రెడీ విజిటెడ్. జీ వచ్చేసి మనకు ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ ఎలిమెంట్. లెఫ్ట్ చైల్డ్ ఇక్కడ ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాము, రైట్ చైల్డ్కి వెళ్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ రైట్ చైల్డ్ నోడ్ ఈజ్ విజిటెడ్. జీ తర్వాత మనకి ఏమొస్తుంది, హెచ్ వచ్చేస్తుంది. సో హెచ్ తర్వాత మనకు రూట్ నోడ్ అయినటువంటి సి ఈజ్ విజిటెడ్. రూట్ నోడ్ హెచ్, రైట్ చైల్డ్ హెచ్ తర్వాత మనకి ఏది విజిట్ అవుతున్నాడు, రూట్ నోడ్ అయినటువంటి సి అనేటువంటిది మనకు విజిట్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ విజిట్ అయ్యేటువంటి నోడ్ వచ్చేసి సి. ఇది మనకు పోస్ట్ ఆర్డర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ వచ్చేసి మనకు లెఫ్ట్ చైల్డ్ నోడ్స్ విజిట్ అవుతాయి, తర్వాత వచ్చేసి ఐజేడి వచ్చేసి లెఫ్ట్
ఇది ఐ వచ్చేసి లెఫ్ట్ చైల్డ్, జే వచ్చేసి రైట్ చైల్డ్, డి వచ్చేసి రూట్, మరి తర్వాత అగైన్ ఎఫ్ ఈజ్ రైట్. ఎఫ్ ఈజ్ రైట్ ఎందుకు, లెఫ్ట్ చైల్డ్ అనేటువంటి డి ఈజ్ ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి ఎఫ్ మనకు రైట్ చైల్డ్ విజిట్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇది మనకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ట్రీ ట్రావర్సల్. ఇక్కడ ఏదైతే చెప్పానో ఇక్కడ మనకు పాయింట్స్ వైజ్గా చూడండి. ద లెఫ్ట్ సబ్ ట్రీ is visited first, then right subtree is visited, then root node is visited. If in a left subtree, first left child and right child and then root nodes are visited. టోటల్గా మనం ఇక్కడ ఏదైతే ప్రాసెస్ చెప్పామో అది పాయింట్స్ వైజ్ ఇక్కడ రాసాము. సో మనం ఇందాక వచ్చింది కదా ఎగ్జాంపుల్ IJDFBKGHCA ఎగ్జాంపుల్. ఇది వచ్చేసి ప్రీ ఆర్డర్ ఎగ్జాంపుల్. ఇది మనకు ట్రీ ట్రావర్సల్ లో టైప్స్: ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. ఓకే, ట్రీ ట్రావర్సల్ అంటే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్ ఈస్ అని డిస్ప్లేయింగ్ ఆర్ విజిటింగ్ ఆర్డర్ ఆఫ్ నోడ్స్ ఇన్ బైనరీ ట్రీ ఈజ్ కాల్డ్ బైనరీ ట్రీ ట్రావర్సల్. ఓకే.